www.rangerforest.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకు ఓఎండిసి ఏపీ గవర్నమెంట్లో డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, సీట్ రాలేని వాళ్ళు కష్టాలతో ఉన్నారు. సో వాటి అన్నిటి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు చూడండి. చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ క్లాస్మేట్స్కి ఎవరైతే కాలేజీ జాయినింగ్ అయిపోయింది అనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి. అలాగే కాకుండా ఎవరైతే ఇంకా సీట్ రాలేదో వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ని అయితే సజెస్ట్ చేయండి. దాని తర్వాత వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి 3 పాయింట్స్. అసలు ఈ 3 పాయింట్స్ ఏంటి, దేని గురించి. ఓకే, సో if a degree college which have few allotments in any one of their program do not wish to offer the program because of unviable strength can do so provided they comply with the following. కొంతమందికి సీట్స్ అయితే వచ్చాయి కానీ ఆ కాలేజీలో 2-3 సపోజ్ బీకామ్లో ఓన్లీ 2 మెంబర్స్ అటెండ్ అయ్యారు, అడ్మిషన్ తీసుకున్నారు. సో అప్పుడు ఆ కాలేజ్లో 2 స్టూడెంట్స్తో బీకామ్ సెక్షన్ అనేది నడపడం కష్టం. సో అలాంటప్పుడు ఏం చేయాలనే దీని గురించి, అంటే ఎవరైతే సంతోషపడుతున్నారో నాకు ఆ కాలేజీలో బీకామ్లో సీట్ వచ్చింది, బీఏలో సీట్ వచ్చింది, లేకపోతే బీఎస్సీలో సీట్ వచ్చింది. సో ఆ కాలేజ్ కంపల్సరీ నడవాలని ఏం లేదు, దాంట్లో కరెక్ట్ స్ట్రెంత్ ఉండి వాళ్ళు లాభం వస్తుంది అనుకుంటేనే నడపచ్చు. కానీ వాళ్ళు అలా చేయాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. They have to give a letter to in writing of APSCC that and affiliating university they do not wish to offer the program. Already AP State Higher Education, okay, AP State Commission for Higher Education కి వాళ్ళు ఒక లెటర్ రాయాలి. మాకు ఈ బ్రాంచ్లో ఈ డిగ్రీ బీకామ్లో లేకపోతే బీఎస్సీలో సీట్స్ చాలా తక్కువ మందికి అలాట్ అయ్యాయి కాబట్టి మేము ఈ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నాము, ఆ కోర్సుని మేము ఆఫర్ చేయలేము అని కాలేజ్ వాళ్ళు లెటర్ ఎవరికి ఇవ్వాలి, APSCHEకి. తర్వాత లెటర్ ఆఫ్ విల్లింగ్నెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ కన్సర్న్డ్ అలాంగ్ విత్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ అలాట్మెంట్ ఇన్ అదర్ కాలేజ్ వేర్ సీట్స్ ఆర్ అవైలబుల్ షుడ్ బి అటాచ్డ్ అలాంగ్ విత్ ద అలాట్మెంట్ ఆర్డర్. సో ఏ స్టూడెంట్ అయితే ఆ కాలేజ్లో జాయిన్ అయ్యారో, సపోజ్ మీకు బీకామ్ సీట్ వచ్చింది, ఆ కాలేజ్ నడపట్లేదు, అప్పుడు మీరేం చేయాలి, ఇది స్టూడెంట్స్కి సంబంధించింది. సో వాళ్ళు ఒక విల్లింగ్ లెటర్ ఇవ్వాలి, ఆ కాలేజీలో ఆ కోర్సు నడపట్లేదు కాబట్టి నాకు ఈ మిగతా కాలేజీలో ఈ కాలేజీలో సీట్ ఇవ్వండి అని మీరు అవైలబుల్ ఆప్షన్స్ దేనికి ప్రిఫరెన్స్, మళ్ళీ ఒక కౌన్సిలింగ్ లాగానే ప్రిఫరెన్స్ ఇస్తూ పాత అలాట్మెంట్ లెటర్ ప్లస్ మీరు ఏ ప్రిఫరెన్స్ కావాలనుకుంటున్నారో ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ని పంపించాలి. ఓకే, తర్వాత లెటర్ ఆఫ్ విల్లింగ్నెస్ NOC ఆఫ్ ద డిగ్రీ కాలేజ్ క్లియర్లీ స్టేటింగ్ దట్ దే ఆర్ విల్లింగ్ టు అడ్మిట్ ద క్యాండిడేట్స్ ద వ్యాకెన్సీ పొజిషన్ ఆర్ ప్రోగ్రామ్ అండ్ మీడియం. సో మీరు ఏ కాలేజీలో అడ్మిషన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడే వాళ్ళు మీకు అడ్మిషన్ ఇవ్వగలుగుతారు. సో ప్రిఫరెన్స్ పెట్టే ముందు మీరు ఆ కన్సర్న్ కాలేజ్ని అయితే కాంటాక్ట్ చేయండి. నేను మీ కాలేజీలో బీకామ్లో బీఎస్సీలో అడ్మిషన్ అవుదాం అనుకుంటున్నాను, మీకు ఒక లెటర్ ఇవ్వండి అని, అప్పుడు మీకు అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఆల్ ద 3 letters షుడ్ బి ఫార్వర్డెడ్ టు ద యూనివర్సిటీ టు ద కౌన్సిల్ బై 25th బై ఈమెయిల్ బిఫోర్ 6 PM. సో ఇవన్నీ ఎప్పటివరకు జరగాలి, 25th లోపు ఇవన్నీ జరిగిపోవాల్సిందే. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇమ్మీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయండి. దాని వలన కాపాడిన వాళ్ళు అవుతారు. సో 25th తర్వాత ఎవరికైతే సీట్స్ రాలేదంటున్నాను వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. సో 25th తర్వాత చాలా సీట్స్ అయితే ఖాళీగా ఉండిపోయాయి, కాలేజెస్ చాలా బాధల్లో ఉన్నారు, ఎందుకంటే తక్కువ మంది స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యారు. కాబట్టి 26th థర్డ్ కానీ లేకపోతే థర్డ్ ఫేజ్, దాన్ని మనం స్పాట్ కౌన్సిలింగ్ కూడా అనుకోవచ్చు. 26th రోజు స్పాట్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్సెస్ అయితే 99.99% ఉన్నాయి. సో మీకు ఇమ్మీడియట్గా తెలియాలంటే మీరు ఏం చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయాలి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో విజ్కెమ్ బైపీసీ అని సెర్చ్ చేసి
విజ్కెమ్ బైపీసీ అని సెర్చ్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఫాస్ట్గా అందుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా జాయిన్ కమ్మండి. దీంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.